హలో, కామెటీ రిసార్ట్స్కి వచ్చాము. బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. వెల్కమ్ డ్రింక్స్తో పాటు ఫుడ్ అయితే సోసోగా ఉంది. కానీ ఇవాళ హల్దీ కమ్ సంగీత్ అనమాట ఈ రిసార్ట్లో. సో చాలా పార్కులు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలా ఉందన్నమాట. కానీ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో లోటస్ పాండ్స్ ఉన్నాయి ఇక్కడ, జాస్మిన్ పాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో రిసార్ట్ అంటే ప్రకృతిలో మనం మమైకం అయిపోయినట్టు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని చెట్ల మధ్య మనం కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాం కదా. సో ఈ కాంక్రీట్ జంగల్ నుంచి జర హట్కే అని అనిపిస్తుంది. బాగుంది. అండ్ మా అందరికీ అక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ అందరు ఎల్లో డ్రెస్సెస్తో కనబడుతున్నారు కదా. ఆ వెనకాల ఈ కాటేజెస్ అన్నీ ఇచ్చారు అనమాట. ఒక్కొక్కరు స్టే చేయడానికి, ఒక్కొక్క ఫ్యామిలీ స్టే చేయడానికి కాటేజెస్ ఇచ్చారు. సో ఇవాళ హల్దీకం సంగీత్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లో డ్రెస్సెస్లలో ఉన్నారనమాట. ఇంకా సంగీత్లో ఫ్లెక్సిబుల్ డ్రెస్సెస్ ఏవి ఉంటే అందులో ఉంటారు అందరూ. చాలా బాగుంది. అండ్ దీని ఎంట్రన్స్లో బుద్ధుడిని పెట్టారు. ఇది ప్రగతి రిసార్ట్స్కి ఆనుకొని ఉంది. మొయినాబాద్ రూట్లో ప్రగతి రిసార్ట్కి ఆనుకొని ఉందన్నమాట. బాగుంది. మొత్తానికి మనం ప్రకృతిలో అలా మమైకం అయిపోతూ ఈ స్వచ్ఛని గాలిని పీలుస్తూ ఈత చెట్ల మధ్యలో హ్యాపీ అనిపిస్తుంది. చాలా చాలా రోజుల తర్వాత ఇట్లా బయటికి రా. అండ్ సూర్యుడు మాత్రం ఎండని దంచి కొడుతున్నాడు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్తో పాటుగా ఇట్లా బాస్కెట్బాల్, ఫుట్బాల్, అట్లానే షటిల్ అన్నీ ఆడుకునేటట్టు ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరు అక్కడ ఫుల్గా ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ అందరు తింటున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిస్తున్నారు వాళ్ళని. పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఆడడం అట్లా. మొత్తానికి దే ఆర్ ఆల్ ఎంజాయింగ్, వీఆర్ ఆల్ ఎంజాయింగ్. చూడండి, ఇదొక సీనరీ ఇక్కడ. నెక్స్ట్ ఇలా ఈత తోపుల మధ్య ఉన్నాము. ఇక్కడ చూసారా ఈ చెక్క బల్ల బాగా బాగుంది. అండ్ చేసినప్పుడు ఇంకా బాగుండొచ్చు. కనబడుతుందా వక్రతుండ మహాకాయ వినాయకుడిని పెట్టి చేశారు. అండ్ లెట్ us మూవ్ టు లోటస్ పాండ్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అండ్ చూడండి వ్యూస్ అంతా ఎట్లా ఉన్నాయో, బాగుంది కదా. ఇది లోటస్ పాండ్, కాకపోతే ఇంకా ఏం రాలేదు. అవన్నీ కొబ్బరి చెట్లు, కోనసీమ అందాల్లా కనబడుతున్నాయా ఇలా. ఇది హంసనావ, బాహుబలిలో చూపించిన హంసనావ టైప్లో ఇదొక హంసనావ, ఇదొక లోటస్ పాండ్. సో ఫైనలీ టు గుడ్డమ్మ. అట్మాస్ఫియర్ అయితే బాగుంది. చూడండి, అక్కడ మీకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. క్రికెట్ ఆడొచ్చు ఇక్కడ బాయ్స్ అందరు కూడా. సో నడుస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అట్లా అనమాట. ఈ గుడిసె బాగుంది. ఫొటోస్కి మాత్రం వ్యూ బాగుందబ్బా ఇక్కడ కదా, బాగా కనబడుతుందా. రకరకాల చెట్ల మధ్య అలా మనం ప్రకృతిలో మమైకం అయిపోతూ నచ్చిన వాళ్ళు నచ్చినట్లుగా కూర్చొని చూడండి. ఇదొక వ్యూ. హౌ ఇస్ దిస్ బ్యూటిఫుల్ కదా, మంచిగా అనిపిస్తుంది కదా. సంగీత్ స్టార్ట్ కాబోతుంది కొద్దిసేపట్లో. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎంజాయ్. క్యాచ్ మీ. ఫర్ నెక్స్ట్ వీడియో. ఎంత గ్యాప్ వస్తుంది అంటే
ఏం చూపించాలి మీ అందరికీ అని చూస్తున్నాను అన్నమాట.